ఆయన చేయి విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను గొప్పవానిగా చేయవాడు ఆయనే. ఇజ్రాయేలు ఎదుట యెహోషువను దేవుడు ఏం చేశాడు? గొప్పవానిగా చేశాడు. అన్యజనుల ఎదుట దేవుడు నిన్ను ఎలా చేస్తానని వాగ్దానం చేశాడు? గొప్పవానిగా చేస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు మనల్ని గొప్పవానిగా చేయాలంటే మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగాలి. భక్తుడైన దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను ఎక్కలేని ఎత్తైనటువంటి స్థలంలో నన్ను కూర్చోబెట్టయ్యా అని. ఏ స్థలం అటండి? నేను ఎక్కలేని ఎత్తైన స్థలంలో దేవుడు కూర్చోబెట్టాడా లేదా? ఏమండి, మనం ఏం చేస్తున్నామంటే ఉన్నతమైన స్థలంలో కూర్చోవాలని మన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, మరి సొంత ప్రణాళికలు మనం రచిస్తూ ఉన్నాం. కానీ ఒక్కనాటికి మనం ఏమైపోతున్నాం? కింద పడిపోతూ ఉన్నాం. దానికి సాదృశ్యంగా కొన్ని విషయాలు మీకు ఆదివారం నేను చెప్పాను. అయితే గడిచిన శుక్రవారం మరి చెప్పినటువంటి మరి వర్తమానంలో మరి దాని యొక్క కంటిన్యూషన్ ఈరోజు నేను చెప్తానని మీకు చెప్పాను. మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. గుర్తుంటే ఒక్కసారి చెప్పండి ఎవరైనా. గడిచినటువంటి శుక్రవారం మనం ఏం మాట్లాడుకున్నాం? జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కడువరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనిడి. ప్రతి వాని చేనిలోను పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి జకర్యా పరిశుద్ధాత్మపూర్ణుడై ఆయన ప్రవచిస్తున్నటువంటి మాట. యెహోవాను మనం అందరం కూడా ఏం చేయాలటండి? వేడుకోవాలి. యెహోవా నామములో మనం ప్రార్థన చేయాలి. యేసయ్య నామములో మనం ప్రార్థన చేయాలి. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటా, తండ్రి డైరెక్ట్గా ఏ కార్యము చేయడు. తండ్రి ఎవరి ప్రార్థన ఆలకించడు. కుమారుని ద్వారా మాత్రమే మన ప్రార్థన దేవుడు వింటాడు. కనుక మనం ఎవరి ద్వారా వెళ్ళాలి? తండ్రి దగ్గరికి కుమారుని ద్వారా వెళ్ళాలి. విజ్ఞాపన ఎవరికి చేయాలి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులతో ఒక మాట చెప్పాడు, మీ హృదయములను కలవరపడనీయుకుడి. ఏమన్నాడు? మీ హృదయములు కలవరపడనీయుకుడి. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందున మీరు విశ్వాసం ఉంచుడి. నా నామములు మీరు ఏది అడిగినను తండ్రి దయచేస్తాడు. ఎందుకంటే కుమారుని మహిమపరుచున్నట్లుగా కుమారుని నామములు మీరు ఏది అడిగినా తండ్రి మీకు ఇస్తారు. మనం ఇప్పుడు ఏ నామములో ప్రార్థన చేయాలి? యేసు నామములో మనం ప్రార్థన చేయాలి. ఎవరిని వేడుకోవాలి? తండ్రిని మనం వేడుకోవాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి వాని చేనిలో. ఏ చేనటండి? మనకి తెలుసు ఒక పొలం, సంఘం. సంఘం అనే పొలం గురించి మనకు తెలుసు. కానీ ఇక్కడ ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రతి వాని చేనులో. అంటే నీకో చేనుంది, నాకో చేనుంది. ఉందా లేదా చెప్పండి? నా చేనేంటి చెప్పండి? నా చేనేంటి? నా హృదయమే. మీ చేనేటి? మీ హృదయమే. మీ హృదయమే చేనండి. మీ చేనులో ఏం మొలవాలటండి? పైరు మొలవాలి. గడిచిన వారం మీకు చెప్పాను, శుక్రవారం. పైరు మొలవాలంటే ఏం కావాలి? పైరు మొలవాలంటే ఏం కావాలండి? విత్తనం కావాలి. ఏం కావాలి? విత్తనం కావాలి. విత్తనం గురించి చెప్తూ ఒక విత్తనం గురించి చెప్పాను. ఏ విత్తనం? గడిచిన వారం ఒక విత్తనం గురించి చెప్పారు కదా. మన దగ్గర ఏ విత్తనం ఉండాలి?
విశ్వాసం అనే విత్తనం ఉండాలి. ఏ విత్తనం? విశ్వాసం అనే విత్తనం ఉండాలి. దానికి సాదృశ్యంగా లేక దానికి ఎగ్జాంపుల్గా మీకు కొందరి జీవితాలు చూపించాను. ఎవరిదండి? నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోమన్నాడు ప్రభు. అంతేనా చెప్పింది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు. నా కాడి ఎత్తుకొని నేర్చుకోమన్నాడు. ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. నా దగ్గర సాత్వికం ఉంది, దీన మనస్సు ఉంది. కానీ మీ దగ్గర ఏం లేదు, సాత్వికము లేదు, దీన మనస్సు లేదు. కనుక నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. మనం నేర్చుకోవడానికి వస్తున్నాం. నేర్చుకోవాలని ఆశ కలిగినోడు ఏం చేస్తాడో తెలుసండి, విన్నదాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అర్థమైందా ఏమండి? జీవితంలో పైకి రావాలనుకున్నవాడు ఏం చేస్తాడంటే, ఎవరు చెప్పినా విని దాన్ని గట్టిగా పట్టుకొని దాంట్లో మంచిదంతా స్వీకరిస్తాడు. ఎవరు చెప్పినా వింటాడండి ఎదగాలనుకున్నవాడు. అలాగే నువ్వు దేవునిలో ఎదగాలనుకుంటే దేవుని సన్నిధిలో ఏం చేస్తావు? నేర్చుకుంటావు. గడిచినటువంటి వారం మీకు చెప్పారు, విశ్వాసమును గురించి చెప్తూ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చెప్పారు. చెప్పాను లేదా? సారమ్మ యొక్క విశ్వాసమును గురించి చెప్పాను. ఇంకా చెప్పాను. గుర్తుందా? గుర్తులేదా? ఎప్పటిదప్పుడు మర్చిపోతే ఎలాగండి? చెప్పిందే చెప్పాలి పాట. మీకు 10 సార్లు 15 సార్లు రివిజన్ చేయాలి పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాసమనే విత్తనమును గూర్చి చెప్పి విశ్వాసమును బట్టి వారు ఫలించినట్లుగా మనం చూసాం. అనగా విశ్వాసమును బట్టి వారు ఏం పొందారు? ఆశీర్వాదములు పొందారు. వారిలో విశ్వాసం అనే మొలకలు ఉన్నాయి కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే వారి యొక్క గ్రోత్ ఆగలేదు. అది మహావృక్షమే. అదేమైందండి? మహావృక్షమే. శాఖోపశాఖలే. ఇప్పుడు భూమి అంతా కూడా ఏమైందండి? అబ్రహాము యొక్క విశ్వాసం ఏమైంది? విస్తరించింది. ఈనాడు మనం ఎవరి పిల్లలు అని చెప్పుకుంటున్నాం? చెప్పండి. ఆత్మీయంగా ఎవరి పిల్లలు అని చెప్తాం? చెప్పండి. భౌతికంగా చెప్పొచ్చు, మా నాన్న పలానా కృష్ణమూర్తి, పలానా సుబ్బారు, పలానా ఎల్లారో అని చెప్తాం భౌతికంగా. కానీ ఆత్మీయంగా మన జనకుడు, మన తండ్రి ఎవరని చెప్తాం? అబ్రహాముని చెప్తాం. విశ్వాసమును బట్టి దేవుడు అబ్రహాముని ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ఈరోజు రెండవ విత్తనమును గురించి మీకు చెప్తానన్నా. మొదటి విత్తనం ఏంటండి? విశ్వాసం. రెండవ విత్తనం ఏంటో తెలుసండి? నిరీక్షణ. ఏమంటమ్మా? నిరీక్షణ. నిజంగా మీకు ఆశ ఉంటే వాళ్ళు ఏం చెప్తారా అనేది. నేను ఈరోజు ఈ పాఠం చెప్పకపోయినా సరే మీరు నన్ను తిరిగి అడగరు. ఎందుకంటే మీకు ఏం లేదు తెలుసండి, నేర్చుకుందామని లేదు. ఏదో ఒక అరగంట, ఒక 40 నిమిషాలు దేవుని సన్నిధిలో కాలక్షేపం గడిపి వెళ్ళిపోతే చాలు. నిజంగా నువ్వు దేవుని రాజ్యములో ప్రవేశించాలి ఒక ఆశ కలుగుంటే రోజు నేను ఏం చేసుకుంటూ తరిమిచ్చేసుకుంటూనే ఉంటామండి. దినదినము నూతన పరుచుకుంటూ ఉంటాం. మనం నూతన పరచబడటం అనేది ఏదో ఒక్కరోజు మనం నూతన పరచబడితే సరిపోదండి. ప్రతి దినము కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలండి? నూతన పరుచుకోవాలి. ప్రతి సమయంలో కూడా నూతన పరుచుకోవాలి. ఏ కీడు ఏ ప్రక్క నుంచి వచ్చి మన పడదోస్తుందో తెలియదండి. మనం ఎటువంటి కాలంలో అంటే అంచె దినాల్లో ఉంది. దుష్టుడు ఎవరిని మృంగుదునని ఎదురు చూస్తున్నాడు. కొంచెం అవకాశం ఇస్తే చాలండి, దేవునికి నిన్ను దూరంగా చేసేస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా ఏముండాలండి? మెలకు ఉండాలి. విశ్వాసి ఆదమరుపుతో ఉండకూడదండి. విశ్వాసి నిరంతరము మెలకుగానే ఉండాలండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే నిద్రపోయామో శోధకుడు మనలోకి వచ్చేస్తాడు. వాడు శోధించడం మొదలు పెడతాడు.
దేవుడు చేసేది ఏంటంటే పరీక్షిస్తాడు, కానీ శోధకుడు ఏం చేస్తాడని? శోధిస్తాడని. పని ఏంటి? శోధించడమే. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. పరీక్ష ఒక వ్యక్తిని ఎటువైపు నడిపిస్తుంది తెలుసండి? ఓర్పు వైపు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసమునకు కలుగు పరీక్ష అటండి ఒక మనిషికి ఏమిస్తుందటండి? ఓర్పునిస్తుందట. విశ్వాసానికి కూడా పరీక్ష కలుగుతుందండి. విశ్వాసం నిలబడితే నీ విశ్వాసము నీకేం కలుగజేస్తుంది? ఓర్పుని కలుగజేస్తుంది. ఇక్కడ దేవుని బిడ్డలమైన మన జీవితంలో విశ్వాసం అనేటువంటి విత్తనముతో పాటు, విశ్వాసం అనే మొలకలతో పాటు ఏ మొలకలు మొలవాలండి? నిరీక్షణ అనే మొలకలు కూడా మొలవాలండి. నిరీక్షణ ఒక వ్యక్తిని ఎంత కాలమైన ఎదురు చూసేటట్టు చేస్తారు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో శరీరధారిగా పరిచయం చేస్తున్నప్పుడు ఒకసారి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాడు. యెరూషలేమునకు, ఆ యెరూషలేము అనేటువంటి ఆ మహాపట్టణానికి, పట్టణములు మరి మనం చూస్తున్నట్లయితే గొర్రెల ద్వారం అనేది ఉంది. ఏ ద్వారం ఇది? గొర్రెల ద్వారం. ఈ గొర్రెల ద్వారం గుండా వెళ్తే బెతెస్దా అనే ఒక కోనేరు వస్తుంది. ఏ కోనేరు? బెతెస్దా అనే ఒక కోనేరు. యేసు ప్రభు యెరూషలేముకు వచ్చి ఎక్కడెక్కడ తిరిగారు అక్కడ రాయబడలేదు, కానీ గొర్రెల ద్వారం దగ్గర ఉన్నటువంటి బెతెస్దా అనే కోనేరు దగ్గరికి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? బెతెస్దా అనే కోనేరు దగ్గరికి వెళ్ళాడు. ఈ కోనేటికి చుట్టూ ఉన్నటండి ఎన్ని మండపాలు ఉన్నాయట? 5 మండపాలు, 5 సాలలు ఉన్నాయట. 5 సాలలు ఈ కోనేటి చుట్టూ, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, అలా చుట్టూ 5 సాలలు ఉన్నాయట. ఈ 5 సాలలో ఉన్నటండి ఆ యెరూషలేము ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులందరినీ తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు. ఈ రోగులు ఎలాంటి వారంటే డాక్టర్ల వలన, డబ్బు వలన నయం కానటువంటి రోగాలండి. ఏమండి, రోగం నయం, డాక్టర్ నయం చేస్తే ఎక్కడికి రారు చెప్పండి? డాక్టర్ల దగ్గర నయం అయిపోతే రోగం, ప్రజలు ఎక్కడికి రారు? యేసు ప్రభు దగ్గరికి రారు. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వస్తారు? డాక్టర్ కూడా చేతులు ఎత్తేస్తాడు. ఒక టైం వచ్చేటప్పటికి నీ రోగాన్ని నేను కుదర్చలేనయ్యా అంటాడు. హాస్పిటల్, ఈ హాస్పిటల్ చెప్తారు. వీళ్ళన్నీ తిప్పేసి ఆఖరిని ఎక్కడికి తీసుకొస్తారండి? యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. అంతేనా కదా చెప్పండి? ఈ కోనేటి దగ్గర ఉన్నటువంటి ఈ 5 మండపాల్లో కూడా బహు సుదీర్ఘమైనటువంటి రోగాలతోటి బాధపడే రోగులు ఉన్నారు. ఆ సాలలో ఉన్నటువంటి ఒకడు ఉన్నాడట, అతడు 38 సంవత్సరాల నుంచి ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి గట్టిగా? ఇదైనా చెప్తారా? మీకు వచ్చిందే చెప్తున్నాను నేను, రాని పాఠాలు చెప్పట్లేదు. ఎందుకు రాని చెప్తే మీరేం నేర్చుకోవట్లేదు కదా? చెప్పండి. రాని పాఠం నేర్పాను అనుకోండి, నేర్చుకుంటే రాని పాఠాలు నేర్పుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పిల్లోడు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నాడు అనుకోండి, టీచర్ 100 రకాల పుస్తకాలను చదివి తీసుకొస్తాడు. అంతేనే కదా చెప్పండి? అనేక రకాలైన బుక్స్లోంచి మ్యాటర్ అంతా కలెక్ట్ చేసి అడిగి ఇండెక్ట్ చేస్తాడు. నేర్చుకోవాలన్నది కాబట్టి. నేర్చుకోవాలని లేదనుకోండి, ఉన్న టెక్స్ట్ బుక్లో ఏం చేస్తాడు? కట్ చేసి చివరిని ఉంటాయి. ప్రతి లెసన్ వెనకాల ఉంటుంది హైలైట్స్ అని ఉంటాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఉంటాయి, మెయిన్ పాయింట్స్ అని ఉంటాయి. అవి చెప్పి అదరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆడికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఆడికి పాస్ అయ్యేటట్టు చెప్తే చాలు. అలాగే మీరు కూడా ఏంటంటే పాస్ అయ్యేటట్టు చెప్పి, పాస్ అవడం ఏంటంటే తెలిసి పరలోకి వెళ్తాం కాదండి. పాస్ అయ్యేలా చెప్పడం అంటే పరలోకి వెళ్ళటం కాదండి. ఇల్లు కొనుక్కోవాలని వచ్చారనుకోండి, ఇల్లు కొనుక్కునేటట్టు చేయటం. ఆరోగ్యం కోసం వచ్చారనుకోండి, ఆరోగ్యం వచ్చేటట్టు చేయటం. పిల్లలు చదువుల కోసం వచ్చారనుకోండి, వారు చదువులు బాగుండేటట్టు చేయటం. వాళ్ళు ఉద్యోగాల కోసం వచ్చారనుకో, ఉద్యోగాలు బాగుంటుంది. ఇవన్నీ కూడా ఎటువంటి అంటే ఈ లోకంలో పరమైనటువంటి. మరి పరలోక పరమైనటువంటి అంటే టాప్ టు బాటం, అంటే మొదటి నుండి ఆఖరు వరకు
అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి, వాటి ప్రకారంగా మనం జీవించాలి. 10 మాటల్లో 9 నెరవేర్చు, నువ్వు 1 నెరవేర్చలేదు అనుకోండి, ఆ 1 నిన్ను ఎక్కడ తీసుకెళ్తా తెలుసండి? చెప్పండి. 10 ఉన్నాయి, 10లో 9 నువ్వు నెరవేర్చేసావు, 1 నెరవేర్చలేదు, నువ్వు ఎక్కడికి పోతావు? ఒక ఆయన ఉన్నాడు బైబిల్లోనండి, ఉడుకు రక్తం కలిగినాడు, 10 నెరవేర్చేసాడండి. ఎన్ని నెరవేర్చాడు? 10 నెరవేర్చేసాడు. కానీ ఎక్కడికి వెళ్తలేదండి? పరలోకం వెళ్తలేదు. ఎందుకంటే 10 నెరవేర్చినా సరే వాడికి ఏముందటండి? ఇంకొకటి కొదువుగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం రోజు ప్రార్థన చేస్తున్నామంటే, నాయన కొదువు ఏది ఉందో అది చెప్పు నాయన, ఆ కొదువుని నేను తీసేసుకుంటాను. ఎందుకంటే దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటిది మనం తీసుకోకపోతే ఆయన ముఖం మనకు కనపడదు, మన ముఖం ఆయనకి కనపడదు. ఆయన మాటలు మనకు కనపడదు, మన మాటలు ఆయనకి. ప్రవక్త యెషయా అన్నాడు, రక్షింపనేరుకు యెహోవా హస్తం కురుచుకాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు. మన అతిక్రమాలు ఉన్నాయి చూడండి, మన దోషాలు ఉన్నాయి, అవి ఆయనకి మనకు మధ్య అడ్డుగా నిలిచి ఆయన ముఖమును మనకి, మన ముఖం ఆయనకి ఏం చేస్తున్నాయటని మరుగుపరుస్తున్నాయి. కనుక మొదట ఏదైతే ఆయనకి మనకు అడ్డుగా నిలిచినవో వాటిని మనం ఒప్పుకుని ఏం చేయాలటండి? విడిచిపెట్టాలి. ఒప్పుకుంటే సరిపోదండి. చాలా మంది ఒప్పుకుంటున్నారు, నేను తాగుబోతున్నాయ్యా అని ఒప్పుకుంటాడు, కానీ విడిచిపెట్టాడు. ఒక నేను తిరుగుబోద్దాన్నయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకుంటాడండి, విడిచిపెట్టదాడు. అవునా కదా చెప్పండి? ఒక బూతులు తిట్టేవాడు, నేను బూతులు తిట్టేవాడినయ్యా అని ఒప్పుకుంటాడు, కానీ బూతులు మాట్లాడు. ఒక అబద్ధం ఆడేవాడు, నేను అబద్ధాలు ఆడతానని చెప్తాడు, కానీ విడిచిపెట్టాడు. ఒప్పుకోవటం గొప్ప విషయం కాదు, ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేది. అయితే ప్రియమైనటువంటి వారా, ఈ యోదయ దేశములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనే కోనేటి దగ్గర ఒక 38 సంవత్సరాల నుంచి ఒక రోగి ఉన్నాడట. అతను వచ్చినప్పటి నుండి ఈ 38 సంవత్సరాల్లో అతనితో పాటు వచ్చిన వారు ఎవరు లేరు, అతని తర్వాత వచ్చిన వారు లేరు, ఆ తర్వాత వచ్చిన వారు లేరు, ఆ తర్వాత వచ్చిన వారు లేరు. ఇలాగ ఎంతో మంది వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బాగుపడ్డవాడు అందరూ అక్కడ ఉండడండి, బాగుపడ్డ ప్రతివాడు వెళ్ళిపోతాడు. అలాగే వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోయినోడికి మరలా రోగం వస్తే మళ్ళీ వచ్చినప్పుడు అంటున్నాడట, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావా, మళ్ళీ వచ్చావా అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడట? అప్పటి నుంచి నువ్వు ఎక్కడే ఉన్నావా, లేదా ఒకసారి వెళ్ళొచ్చావా అని అడుగుతున్నారట. నేను ఎక్కడికి వెళ్ళలేదు, అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు కూడా. ఒక రోజు మనం ప్రార్థన చేసామనుకోండి, కార్యం జరగలేదంటే దేవుని మీద మనం సరుక్కుంటాం. ఒక నెల భక్తి చేస్తే కార్యం జరగలేదని సరుక్కుంటాం. 1 సంవత్సరం భక్తి చేసిన తర్వాత మనం అడిగింది ఇవ్వలేదని దేవుని మీద ఏం చేస్తాం? సరుక్కుంటాం. కానీ 38 సంవత్సరాలు ఉన్నటువంటి ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. అతనిలో ఎటువంటి విత్తనం ఉందో తెలుసండి? నిరీక్షణ. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేయగలడు, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఏదో ఒక రోజున నేను స్వస్థపడి వెళ్తాను. పౌలు అంటున్నాడండి, నేను క్రీస్తు కొరకు సరిపోతాను, కానీ ఆయనకు విరోధమైనది ఏది నేను చేయను. అనగా నేను బ్రతుకుటైతే క్రీస్తే, చావైనా క్రీస్తే. బ్రతికినా క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోయినా క్రీస్తు కొరకు చనిపోతాను. క్రీస్తు కొరకు హతసాక్షి అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పౌలు వెనకడుగు వేయలేదండి. దేవుని కొరకు చనిపోవడానికి తన్ను తాను ప్రాణార్పణంగా అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన కొరకు చనిపోయే భాగ్యం నాకు దొరికింది అని సంతోషంగా తన్ను తాను సమర్పణ చేసుకున్నాడు. ఓ విశ్వాసి, నీ జీవితంలో క్రీస్తుని నువ్వు చేరాలంటే నీ విశ్వాసము కూడా అలాగే ఉండాలి, నీలో నిరీక్షణ కూడా అలాగే ఉండాలి. చూడండి, ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుంటే అనేకులు ఏమైపోతుందటండి? క్రీస్తు యొక్క రాకడ ఆలస్యం అయితే అనేకులలో ఆత్మ ఏమైపోతుందట?
చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఒక ప్రశ్న, మీలో ఆత్మ వెలుగుతుందా చల్లారిపోయిందా? పరిశుద్ధాత్మను మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మీలో చాలా మందికి మొదటి విశ్వాసం అనేది ఒకటి ఉంది కదా, లేదా చెప్పండి? మనందరిలో ఉంది, నీలో ఉంది, నాలో ఉంది మొదటి విశ్వాసం. ఈరోజు మనం పరీక్షించుకుని ఆ మొదటి విశ్వాసం మనలో ఉందా లేదా? విశ్వాసం పెరిగింది అనుకో పర్వాలేదు, మనలో గ్రోత్ ఉంది. కానీ విశ్వాసం తగ్గింది అనుకోండి, మనలో ఉన్న ఆత్మ ఏమైపోతుందండి? చల్లారిపోతుంది. ఆత్మను చల్లారిపోకుండా చూసుకోవాలండి. మీలో ఉన్న దీపం అటండి ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద. ఎప్పుడు నేను మొదటి ఉండాలి, ఎప్పుడు మొదటి ప్రాధాన్యత నేను కలిగి ఉండాలి, ఎప్పుడు నేను మొదటి మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు మొదటి దేవుడిని నేను ఆరాధించాలి. దేవుడు పిలిస్తే సేవకు నేను సిద్ధంగా ఉండాలి. దేవుడు ఒక పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి. మొదటి విశ్వాసం. దేవుడు అంటున్నాడు, నీలో మొదటి ప్రేమట లేదు అంటున్నాడు. ఏమి లేదట? మొదటి ప్రేమ లేదట, మొదటి విశ్వాసం లేదు, మొదటి భక్తి లేదు, మొదటి క్రియలు లేవు. మొదటి క్రియలు ఉన్నా చాలు, మొదటి విశ్వాసం ఉన్నా చాలు, మొదటి భక్తి ఉన్నా చాలు. కానీ ఆ మొదటి స్థితి ఏది నీలో? నీ జీవితం ఎలాగుందో తెలుసా? ఒక నామకార్థమైనటువంటి జీవితం ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు వెచ్చగా ఉన్నా పర్వాలేదు, చల్లగా ఉన్నా పర్వాలేదు. వెచ్చగా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారటండి? చల్లగా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారని? మొదటి క్రియలు, మొదటి విశ్వాసము నీలో దేవుడికి కనబడట్లేదు. నువ్వు వెచ్చగా ఉన్నా పర్వాలేదు, చల్లగా ఉన్నా పర్వాలేదు. వెచ్చగా ఉన్నవాడు పరలోకి వెళ్ళిపోతాడు, చల్లగా ఉన్నవాడు పరలోకి వెళ్ళిపోతాడు. ఇది ఎవరు చెప్పుకుంటారు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు నేను చెప్పాను, నీకు గుర్తుందో లేదు? రెండింటికి పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? వెచ్చగా ఉన్నా మేలే, చల్లగా ఉన్నా మేలే. నరకానికి ఎవడు పోతాడు తెలుసండి? నువ్వు వెచ్చగా ఉన్నవాడు నరకానికి పోతాడు. వెచ్చగా ఉన్నవాడు పరలోకి వెళ్తాడు, చల్లగా ఉన్నవాడు కూడా పరలోకి వెళ్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తమైతే మరొకసారి ప్రకటన గ్రంథ వర్తమానం చెప్పినప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. దేవునికి స్తోత్రం. కొన్ని అవయవాలు పని చేయట్లేదు, లేచే పరిస్థితి లేదు, కూర్చునే పరిస్థితి లేదు, పడుకునే ఉన్నా. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. శరీరం కుళ్ళిపోయి ఉండొచ్చు, శరీరం అంతా గాయాలైపోయి ఉండొచ్చు. కానీ యేసయ్య అతనిని పూర్తిగా స్వస్థపరిచి, యేసయ్య యొక్క మాట అతని బలహీనతలు అతను బలపరిచి, యేసయ్య మాట అతని రోగములో స్వస్థత ఇచ్చి అతను పరిపెత్తుకుని ఎక్కడికి వెళ్తున్నాడండి? ఇంటికి వెళ్తున్నాడు. వీడి దగ్గర ఏముందండి? విత్తనం. ఏమండి, ఆ విత్తనం ఏం చేసిందట? మన దగ్గర కూడా నిరీక్షణ విత్తనం ఉంది, కానీ ఆ విత్తనం ఇవ్వట్లేదు. సాతానుగాడు విత్తనం మీద ఏం వేస్తాడని చెప్పారు మొన్న. సాతానుగాడు మొన్న చెప్పారు శుక్రవారం, విత్తనం మీద ఏం పాడేస్తాడు? సాతానుగాడు విత్తనం మీద మన్నాడేస్తాడండి. ఏమాడేస్తాడు? మన్నాడేస్తాడు. మొక్క మొలవకూడదు అనుకోండి, ఏం చేయాలి? తట్ట మట్టి అటుకెళ్ళి పాడేసాం అనుకోండి, విత్తనంలాగా ఉంటుంది. మన్ను సాతాను చేసే పని ఏంటి తెలుసండి? మనలో విశ్వాసం అనే మొక్కలు మొలిస్తే, మనలో నిరీక్షణ అనే మొక్క మొలిస్తే అది మొలవుకోకుండా విత్తనం మీద వాడు ఏం చేస్తాడండి? మన్ను పడేస్తాడండి. ఎందుకంటే మనము మొలవటము, మనం ఎదగటము వాడికి ఇష్టం ఉండదండి. కనుక మన విశ్వాసాన్ని కాపాడుకున్నట్లే నిరీక్షణను కూడా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. పౌలు ఏమంటున్నాడండి? నా విశ్వాసం నేను కాపాడుకుంటుని.
మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మన నిరీక్షణ పాడు చేయడానికి సాతానుడు ఏవేవో చెప్తూ ఉంటాడండి. ఒకడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు అనుకోండి, కొన్ని రోజులు చూసాక సాతానుడు అంటాడు, నీకు మంచి ఉద్యోగం రాలేదు కదా, వస్తదేటి. దేవుడు ఆలస్యం చేయొచ్చేమో కానీ ఆలస్యం చేయడు. నువ్వు అడిగే వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే, నువ్వు ఆలోచించే వాటికంటే శ్రేష్టమైనటువంటి కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. కనుక మనము నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అనే విత్తనము మనలో ఏమవ్వాలి? మొలకెత్తాలి. ఈ రాత్రి ప్రభు మన మధ్యనున్నాడు. ఆయన సన్నిధి మనతో ఉంది. ఆయనే మనతో మాట్లాడాడు. ఇదిగో నీ చేలో మొలకలు వచ్చినట్టు, నీ చేను మొలకెత్తినట్టు, తొలకరి వాను కడవరి వాను గుర్వించమని యెహోవాను వేడుకుని, యెహోవాను మీరు వేడుకుని ప్రార్థిద్దాం. ప్రభా, నాలో విత్తనము మొలకెత్తినట్లయినా నా చేలో నాయన బీడు భూమిగా ఉంది. నాయన నా చేలో మొలకలు లేవయ్యా, ఎడారిగా ఉంది. నాయన ఎడారి భూమిలాగా ఉంది. దయచేసి రాత్రి నువ్వు నీ దాసుని ద్వారా నాతో మాట్లాడు. విశ్వాసం అనే మొలకలు నాయన, నిరీక్షణ అనే మొలకలు నాలో మొలిచినట్లుగా మీరు చేయండి. నేను ఎదిగి ఫలించాలి. ఒక్కనాటికి నా ఫలముల ద్వారా నువ్వు మహిమపరచబడాలి. నీ వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, మీరు ఫలించిన ద్వారా నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. మీరు ఫలించిన ద్వారా నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. అయ్యా తండ్రి, మహిమపరచబడినట్లు మేము ఫలించలాగల నీ కృప అనుగ్రహించండి. ఈ రాత్రి విత్తబడిన యొక్క వాక్యము నాలో మాలో నూరంతలుగా మీరు ఫలింపచే. మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచండి. కుడరములు తొట్టులు పడుతుంది. భక్తిలో నుండి అత్యధికమైన భక్తిలోని, విశ్వాసములో నుండి అత్యధికమైన విశ్వాసములు, మహిమలో నుండి అత్యధికమైన మహిమలో మేము ప్రవేశించినట్లు మీరు సహాయం చేయండి. మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.